చాలా చాలా బాధతో మీ ముందున్నాను అధ్యక్ష. ఎందుకంటే కొత్త రాష్ట్రం తొలి అసెంబ్లీ సమావేశంలో కండలెన్స్ మోషన్ మీద శోభా నాగిరెడ్డి గారి గురించి మాట్లాడడం అనేది నా జీవితంలో నేను ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు అధ్యక్ష. శోభా నాగిరెడ్డి గారు నా భార్యనే కాకుండా మేమిద్దరం కూడా ఒక మంచి స్నేహితులమని చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా పొద్దుటే అన్ని విషయాలు, రాజకీయపరమైనటువంటి విషయాలైతేనేమి, కుటుంబపరమైనటువంటి విషయాలైతేనేమి కూడా, ఆర్థికపరమైనటువంటి అంశాలు కూడా ప్రతిరోజు ఒకవేళ మేము ఇంట్లో లేకున్నా కానీ ఎక్కడెక్కడైనా దూర ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఫోన్ల ద్వారా ప్రతి విషయము చర్చించుకునే తర్వాతనే మా దిన కార్యక్రమాలు మొదలయ్యేది అధ్యక్ష. ఈరోజు శోభా నాగిరెడ్డి గారు మేమంతా కూడా ఎక్స్పెక్ట్ చేశాము అధ్యక్ష. ఇద్దరం కూడా అసెంబ్లీలో ఉండాలి, అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విధాలుగా అండదండలుగా ఉంటూ వారికి ప్రతి క్షణంలో ఏ చిన్నది వచ్చినా కానీ కూడా దగ్గర ఉండాలనేటువంటి కోరిక ఆమె ఎక్కువగా ఆలోచన చేసేది అధ్యక్ష. ఆమె జీవితం ఒకసారి ఆలోచన చేసుకుంటే అధ్యక్ష, ఆమె జీవితాంతం అంతా కూడా టెన్షన్లతో, బాధ్యతతో కూడినటువంటి ఆలోచనతో ఆమె జీవితం అంతా అలా గడిచింది అధ్యక్ష. 1986లో మా వివాహం జరిగింది అధ్యక్ష. మాదంతా కూడా పెద్ద ఉమ్మడి కుటుంబం అధ్యక్ష. మరి ఉమ్మడి కుటుంబంలో సంతోషాలు ఉండవు, బాధ్యతలే ఉంటాయి అనేటువంటి విషయాన్ని కూడా మనందరికీ తెలుసు. కానీ అటువంటి సమయంలో కూడా నా జీవితంలో ఖచ్చితంగా ఆమె ఉండాలనేటువంటి ఆలోచన చేసి మేమిద్దరం కూడా మాట్లాడుకొని అప్పుడు ఉండేటువంటి కుటుంబ పరిస్థితుల్లో ప్రేమ వివాహం చేసుకునేటువంటి విషయం కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. అంటే మేము చేసుకునేటువంటి వివాహంలో కూడా బాధ్యత ఉంది అని చెప్పవచ్చాను అధ్యక్ష. ఎంత బాధ్యత ఉందంటే ఆ రోజుట్లో ఆళ్లగడ్డలో రాజకీయాలు చేయాలన్నా, ఇంట్లో నుంచి బయటికి వెళ్లాలన్నా కూడా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని వెళ్లాల్సినటువంటి పరిస్థితులు అధ్యక్ష. ఆ రోజుట్లో కుటుంబం పెద్దది, బాధ్యతలు రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నాయి. అటువంటి సమయంలోనే ఎమ్మెల్యేగా ఉంటున్నటువంటి మా సోదరుడు భూమా శేఖర్ రెడ్డి గారు మరణించడం, ఆ తర్వాత మా ఇద్దరు అన్నగారులు ఒకరి తర్వాత ఒకరు చనిపోవడము, అప్పుడుండేటువంటి పరిస్థితుల్లో మొత్తము బాధ్యత అంతా కూడా మా మీద పడింది అధ్యక్ష. అప్పుడు నా వయసు 25 సంవత్సరాలు అధ్యక్ష. శోభా నాగిరెడ్డి వయసు 20 సంవత్సరాలు అధ్యక్ష. ఎవరు లేరు అధ్యక్ష, కుటుంబ సభ్యులందరూ చనిపోయినారు. మా ముందు ఉండేటువంటి బాధ్యత మాత్రం చాలా పెద్దది అధ్యక్ష. ఎందుకంటే మా పూర్వీకులు ఆస్తులతో పాటు కుటుంబంతో పాటు వర్గాలను కూడా మాకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మా కుటుంబానికన్నా ఎక్కువగా మేము ప్రేమించాల్సినటువంటి పరిస్థితి మా వర్గాల మీద ఉంది అధ్యక్ష. ఎందుకంటే మా కోసం కూడా చాలా మంది ప్రాణాలు అర్పించి, మా రాజకీయం కోసం చాలా మంది కూడా అట్లా ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. అటువంటి సమయంలో ఎలా చేయాలి, ఎలా ముందుకెళ్లాలి, బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి, ఇది నేను ఈ రాజకీయానికి సూట్ అవుతానా లేదా అన్నటువంటి ఆలోచన చేస్తున్నటువంటి సమయంలో నాకు ధైర్యం చెప్పింది అధ్యక్ష. కుటుంబాన్ని నేను చూసుకుంటాను, రాజకీయాలు మనకు అప్పగించినటువంటి పెద్దలు మనకు అప్పగించినటువంటి రాజకీయాలు
వాళ్ళకి చెడ్డ పేరు లేకుండా విధంగా ఆ కుటుంబాలను మనం దగ్గరికి తీసుకొని వాళ్ళకు అండగా నిలవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. దీంట్లో వెనకడుగు వేయాల్సినటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి చాలా ధైర్యం చెప్పింది అధ్యక్ష. ఆ రోజు అనుకున్నాను అధ్యక్ష, సరే ఏదైనా గానీ సమస్యలు ఉంటాయి, ఫేస్ చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్లాను అధ్యక్ష. ఆ ఎన్నికల్లో గెలవడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాలు కూడా చాలా పెను మార్పులు జరుగుతూ వచ్చాయి అధ్యక్ష. అప్పట్లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన దిగిపోవడము, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడము, ఆ తర్వాత మరి పివి నరసింహారావు గారు దేశ ప్రధాని కావాలని చెప్పి నంద్యాల అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీ చేయాలని అక్కడికి రావడము, నేను ఎమ్మెల్యేగా ఉండి ఆయన మీద పోటీ చేయడం అని చకచక జరిగిపోయాయి అధ్యక్ష. అప్పట్లో ఆ రోజు నేను పివి నరసింహారావు గారు 2 చోట్ల పోటీ పెట్టి నంద్యాలకు రిజైన్ చేసినటువంటి సందర్భం అధ్యక్ష. ఆ తర్వాత నేను పార్లమెంట్ మెంబర్ గా మరి తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు గారి వల్ల ఆ రోజు ఎంపీగా నేను కంటెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. తర్వాత ఎన్నికల్లో గెలవడము, మళ్ళా శోభా నాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా రావడం జరిగింది అధ్యక్ష. అటువంటి తరుణంలో చాలా మంది చాలా ఆలోచన చేశారు అధ్యక్ష. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఒక మహిళను తీసుకొచ్చి క్యాండిడేట్ గా పెడితే గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గానికి ఏమి చేయగలుగుతుంది ఆమె అనేటువంటి చర్చ చాలా చోట్ల జరిగాయి అధ్యక్ష. కానీ మేమంతా కూడా చాలా కాన్ఫిడెన్స్ ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే అటు ఎస్వి సుబ్బారెడ్డి గారి ఇంట్లో ఆమె మొత్తం రాజకీయాలు కూడా చిన్న వయసులోనే చూసుకుంటూ వచ్చింది అధ్యక్ష. ఆ తర్వాత మా కుటుంబంలోకి వచ్చి చాలా విషయాలు గమనిస్తూ మేము లేని టైంలో ఆమె చాలా పెద్ద హోస్ట్ అధ్యక్ష. ఇంటికి ఎవరు వచ్చినా గానీ కూడా చాలా బాగా చూసుకుంటుంది. ఆమె ఒక్కసారి పలకరించి బాగా చూసుకున్న తర్వాత చాలా మంది చాలా చోట్ల కూడా ఆమె గురించి చెప్పేవాళ్ళు అధ్యక్ష. సో అటువంటి అనుభవం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఆళ్లగడ్డ నియోజకవర్గానికి ఆమె ఖచ్చితంగా సూట్ అవుతుంది. అప్పట్లో ఎక్కడ చూసినా ఫ్రాక్షన్స్ అధ్యక్ష. దాదాపు 80% గ్రామాల్లో ఈ ఫ్రాక్షన్స్ ఉండడం వలన అభివృద్ధి అన్ని కూడా కుంటుపడుతున్నటువంటి సమయం అధ్యక్ష. అటువంటి టైంలో మహిళ అనే శోభా నాగిరెడ్డి గారిని తీసుకొచ్చి ఎమ్మెల్యేగా పెడితే అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారితో కూడా చాలా సందర్భంలో మాట్లాడి ఆ నిర్ణయం తీసుకుని ఆమెను రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి సందర్భము మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో అధ్యక్ష ప్రతిసారి మంచి మెజార్టీతో గెలుపొందుతూ వచ్చారు అధ్యక్ష. కానీ ఇక్కడ బాగా మేము దగ్గరుండి గమనించాం అధ్యక్ష, రాజకీయాల్లో అంత బిజీగా ఉండి కూడా అధ్యక్ష, అటు పిల్లల విషయంలో అయితేనేమి నా విషయంలో అయితేనేమి కూడా ప్రతి క్షణం ఏం జరుగుతుంది కూడా తెలుసుకొని మాకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలన్నీ కూడా పెట్టి రాజకీయాల్లో ఆమె ఎంత బిజీగా ఉన్నా గానీ కూడా ఈ పనులు చేసేవి అధ్యక్ష. తర్వాత ఎక్కడో దూరంగా ఉన్నటువంటి దూర బంధువులను కూడా వాళ్లకు ఫోన్ల ద్వారా తెలుసుకొని వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాటికి పరిష్కారం చేస్తున్నటువంటి విధానాలు కూడా మాకందరికీ కూడా ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు అధ్యక్ష. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఇంత బిజీగా ఉన్నా గానీ కూడా ఎక్కడ ఆమె ఒక చిన్న అడుగు దారి తప్పకుండా ప్రతి కార్యక్రమంలో ఆమె ముద్ర ఉంటూ వచ్చింది అధ్యక్ష. ఈరోజు ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజలను ఆలోచన చేస్తే అధ్యక్ష, చాలా డెవలప్మెంట్ సైట్స్ కూడా ఒక దిక్కు పెద్ద కుటుంబం అధ్యక్ష. ఆ రోజుట్లో మేము ఫైనాన్షియల్ కూడా చాలా సమస్యలు ఎదుర్కొన్నాం అధ్యక్ష. సో ఒక దిక్కు వర్గాలు, ఒక దిక్కు రాజకీయాలు, ఒక దిక్కు డెవలప్మెంట్లు, ఇవన్నీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఇవన్నీ కూడా రోజువారీగా చర్చించుకొని విశ్లేషించుకొని అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చి చాలా సందర్భాల్లో ప్రజలు కూడా ఆమెను నాకన్నా అంటే ఫస్ట్ నీకన్నా అక్కే మేలు అనేటువంటి భావన కూడా కల్పించినారు. ఫస్ట్ స్టార్టింగ్ నేను తీసుకొచ్చేటప్పుడు చాలా మంది అనుకున్నారు అధ్యక్ష, ఏదో భూమానాయుడు డమ్మీగా ఆమెను తీసుకొచ్చారు రాజకీయాల్లో కానీ చాలా మంది అనుకున్నారు అధ్యక్ష. తర్వాత రోజులు గడిచే కొద్దీ ఆమె టాలెంట్ అంతా కూడా నిరూపించుకొని మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా శోభా నాగిరెడ్డి అంటే
ఒక గుర్తింపు పొందినటువంటి వ్యక్తిగా మేమందరం కూడా గర్వపడుతున్నాం అధ్యక్ష. ఈరోజు ఆళ్లగడ్డ నియోజకవర్గానికి వస్తే అధ్యక్ష, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మా కళ్ళ ముందర అధ్యక్ష, ఆమెకు ఒకటే ఒక కోరిక, లాస్ట్ ఎన్నికల్లో చనిపోయే రోజు కూడా ఆమె డ్యూటీ పూర్తి చేసి చనిపోయింది అధ్యక్ష. లాస్ట్ మీటింగ్ లో ఈ ఓటు మీరు నాకు వేస్తున్నారు, నాకు కాదు మీరు ఓటు వేస్తున్నది, జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తున్నారు, ఆయన ముఖ్యమంత్రి కావడానికి ఓటు వేస్తున్నారు అని చెప్పి ఆమె అభిమానాన్ని ఆ రోజు చాటుకుంది అధ్యక్ష. తర్వాత షర్మిలమ్మ గారు నంద్యాలకు వస్తున్నారు అంటే ఆమెకు యాక్చువల్ గా ప్రోగ్రాం లేదు అధ్యక్ష. షర్మిలమ్మ గారు వస్తున్నారు అని అంటే ఆమె బాగా చూసుకోవాలి, ఒక మహిళ వస్తుంది, ఆడ మహిళలు ఎవరు లేరు, నేను ఖచ్చితంగా రావాలి అని చెప్పి ఆమె ప్రోగ్రాం అన్ని క్యాన్సిల్ చేసుకుని షర్మిలమ్మ గారి కోసం వచ్చారు అధ్యక్ష. ఆ సభలో ఆమె కోసం వెయిట్ చేస్తున్నప్పుడు కూడా అక్కడ కొంతమంది మహిళలు చూడ్డానికి వచ్చారు అధ్యక్ష. వాళ్ళని కూడా భూమానాయురెడ్డికి మీరు ఓటు వేయండి, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి అని చెప్పి అక్కడ కూడా ఓటు నా ఓటు కూడా అడిగింది అధ్యక్ష. తర్వాత షర్మిలమ్మ గారి ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఆ రోజు ఎందుకో అధ్యక్ష చాలా టెన్షన్ గా ఉంది. ఎప్పుడు కూడా చూడలే, నా దగ్గర అంత టెన్షన్ గా నేను ఎప్పుడు కూడా చూడలేదు అధ్యక్ష. వెళ్లేటప్పుడు కూడా చెప్పాను అధ్యక్ష, వద్దు దయచేసి మీరు నువ్వు ఈయనే ఉండి రెస్ట్ తీసుకుని మార్నింగ్ వెళ్ళంటే, లేదు ఎర్లీ మార్నింగ్ ప్రోగ్రామ్ ఉంది, నేను ఖచ్చితంగా వెళ్ళాలి, లేకుంటే అక్కడ ప్రాబ్లం అవుతుంది, నాకు టైం సరిపోకుండా అని చెప్పి ఏదో టెన్షన్ పడతా ఆ రోజు చాలా ఆందోళన చెందింది అధ్యక్ష. బహుశా అది సాగు కల్లా అనేమో అనుకున్నాను అధ్యక్ష. ఆ రోజు వెళ్లిన 15 నిమిషాలకే మాకు ఫోన్ వచ్చింది అధ్యక్ష, యాక్సిడెంట్ అయిందండి. ఇంకా మేమైతే వేరే విధంగా అనుకోలేదు అధ్యక్ష, పరుగులు తీశాం. నంద్యాలలోనే చాలా మంది డాక్టర్స్ కు అర్థమైపోయింది అధ్యక్ష, చాలా సీరియస్ గా ఉంది, హైదరాబాద్ నా ప్రెజర్ మీద తీసుకు వెళ్ళొచ్చు అని వాళ్ళకి చెప్పారు అధ్యక్ష. నేనైతే ఎక్కడో ఒక చిన్న కోరిక అనేది ఉంది, ఖచ్చితంగా ఈమె సెల్స్ డెడ్ కాలేదు, ఖచ్చితంగా కోమాలో ఉన్నని సరే ఇక బతుకుతుందనే ఒక చిన్న ఆశతో పరుగులు తీశాము అధ్యక్ష. తర్వాత చనిపోవడము, తర్వాత ఆళ్లగడ్డకు తీసుకెళ్లడం అన్ని. అయితే ఆ ఎన్నికల తర్వాత అధ్యక్ష నరకం అనుభవించాను అధ్యక్ష. ఏ శత్రువు కూడా అటువంటి నరకం రాకూడదు అధ్యక్ష. ఎందుకంటే తనేమో చనిపోయింది, ఇక్కడేమో ఎలక్షన్స్ చాలా ప్రిస్టేజ్ గా జరుగుతున్నాయి అధ్యక్ష. ప్రజల్లోకి వెళ్ళాలి, ఎలా చేయాలో అర్థం కాక ఒక 2 రోజులు 3 రోజులు మేము మనుషులను కాలేకపోయినాం అధ్యక్ష. తర్వాత పిల్లలే బాగా అడ్జస్ట్ చేసుకుని వాళ్ళే డైజెస్ట్ చేసుకుని ఎన్నికల క్యాంపెయిన్ మేము కూడా తిరుగుతాము అని చెప్పి నాకు ధైర్యం ఇచ్చి వాళ్ళు తిరిగారు అధ్యక్ష. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అధ్యక్ష, శోభానాయురెడ్డి గారు ఎక్కడ ఉన్నా గానీ కూడా ఆ పార్టీ నాయకుల గురించి తపన పడేది అధ్యక్ష. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఎందుకు అంత తపన పడుతున్నాం, తపన పడడము, టెన్షన్ పడడము, ఇవన్నీ కూడా ఒక ఆమెకు జీవితంలో ఒక భాగంగా వెళ్ళిపోయినట్టుగా కనిపించింది అధ్యక్ష. సో ఏదేమైనప్పటికీ అధ్యక్ష, చనిపోయేంత మళ్ళీ తిరిగి రాలేరు. బట్ ఏదేమైనప్పటికీ ఆమె ఏ లోకాల్లో ఉన్నా ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుతూ మీ ద్వారా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక చిన్న విన్నపం చేయాలనుకుంటున్నాను అధ్యక్ష. ఈరోజు ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా గానీ, అటు తెలుగుదేశం గానీ, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గానీ, ఏ పార్టీకి చెందినటువంటి నాయకులు ఈరోజు చాలా మంది చనిపోతున్నారు అధ్యక్ష రోడ్డు ప్రమాదంలో. మరి ఇవన్న దేశంలో కూడా చూస్తాను కూడా రోడ్డు ప్రమాదంలో రోజు పేపర్లు చూస్తే కొన్ని రోజు 10 మంది 20 మంది అట్లా చనిపోయేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. కానీ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కానీ చట్టాలు కఠినంగా లేవు అనేటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి అధ్యక్ష. ఈరోజు యాక్సిడెంట్లు చేసేవాళ్ళు బాగానే ఉన్నారు అధ్యక్ష, చనిపోయే వాళ్ళు అమాయకులు చాలా మంది చనిపోతున్నారు అధ్యక్ష. ఈరోజు డ్రైవింగ్ చేసేవాళ్ళు అధ్యక్ష తాగి డ్రైవింగ్లు చేస్తున్నారు. కొంతమంది చిన్న పిల్లలు కూడా ఆటోలో 20 మందిని ఎక్కించుకొని చిన్న పిల్లలు కూడా డ్రైవింగ్ చేసుకుంటా యాక్సిడెంట్లకు గురవుతున్నారు అధ్యక్ష. సో ఈ రోజు నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతున్నా అధ్యక్ష, మీరు ఒక స్పెషల్ ఆఫీసర్ను వేస్తారో లేకుంటే దానికి సపరేట్ గా ఒక కమిటీని నియమించి
సపరేట్ ఫండ్స్ ఒకటి కేటాయించి మరి మానిటరింగ్ చేసుకుంటూ ప్రతి ఏటా ఆ యాక్సిడెంట్లు ఎన్ని అవుతున్నాయి ప్రతి సంవత్సరము దాన్ని ఎలా తగ్గించాలనేటువంటిది మాత్రం తప్పకుండా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా విన్నపం చేసుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ విషయంలో కంపల్సరీగా ప్రభుత్వం మీకు ఏ విధంగా సహకారాలు అందించాలో ఆ విధమైనటువంటి సహకారాలు అందించి మరి సామాన్యుల యొక్క ప్రాణాలను మాత్రం కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ అసెంబ్లీ మీద అందరి మీద ఉందని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.